పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలోని వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమ, బాధ అనేది మన జీవితాలకు ఒక ఎగ్జాంపుల్. ఆయన ఒక మాదిరిని ఉంచిపోయాడు. యేసు ప్రభు వారి యొక్క జన్మ దగ్గర నుంచి ఆయన మరణం కావచ్చు, ఆయన పునరుత్థానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మాదిరే. ప్రభువలే మనం శ్రమ పొందాలి, ప్రభువలే మనం మరణించాలి, ప్రభువులాగా పునరుత్థాన నిరీక్షణ మనకు ఉంది కాబట్టి పునరుత్థానం అవుతాం. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప మాదిరి. యేసు ప్రభు వారు శ్రమ పడ్డాడే కానీ ఇతరులను శ్రమ పెట్టలేదండి. ఆయన అనేకమైన దెబ్బలు పొందాడు కానీ ఇతరులను ఆయన దెబ్బలకు గురి చేయలేదు. ఆయన మరణించాడే కానీ ఇతరులు వారి పాపాల్లో మరణించాలని ఆయనకు కోరిక లేదు, ఆయనకు ఇష్టం లేదు. అందుకనే ఒక భక్తుడు చెప్పేది ఏంటంటే, శ్రమలు అనేవి పరిశ్రమలు లాంటివట. శ్రమలు ఎలాంటివి? పరిశ్రమలు. ఎంతగా మనం శ్రమ చేస్తే అంతగా మనం గొప్ప లాభాన్ని, ఉత్పత్తిని పొందగలుగుతాము. ఇక్కడ శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది. శ్రమ లేనటువంటి జీవితం అనేది ఫలాలు లేని చెట్టుతో సమానమండి. శ్రమ లేని జీవితం ఫలాలు లేనటువంటి చెట్టు లాంటిది. కాబట్టి ఇది ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడుతూ ఉండగా యేసు ప్రభువారు పొందినటువంటి శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇంకా ఎక్కువగా ఆరాధించడానికి ముందుకు కొనసాగదాం. ఇక్కడ మనం ఈ వాక్య భాగం ద్వారా గ్రహించాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఎటువంటి శ్రమ పొందాడు అనే విషయాన్ని గురించి కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకొని అటువంటి శ్రమ పొందినటువంటి దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన స్వచ్ఛందంగా శ్రమ పొందాడండి. ఆయన స్వచ్ఛందంగా శ్రమ పొందాడు. వాలంటరీ సఫరింగ్. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పొందిన శ్రమ ఏంటండి? వాలంటరీ సఫరింగ్. చెప్పాలి అందరూ, వాలంటరీ సఫరింగ్. వాలంటరీ సఫరింగ్ అంటే స్వచ్ఛందంగా ఆయన పొందినటువంటి శ్రమ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూసారు, ఇక్కడ ప్రభువారు పొందినటువంటి శ్రమ ఎలాంటిదంటే, ఇట్స్ ఏ వాలంటరీ సఫరింగ్. స్వచ్ఛందంగా ఆయన శ్రమ పొందాడు. ఎవరో ఆయన శ్రమ పెడితే, లేకపోతే ఎవరో ఆయన శ్రమ పడమని అంటే ఆయన శ్రమ పడలేదు. ఆయన తనంతట తానుగానే శ్రమ పొందాడు. అలాగే తనంతట తానే తన ప్రాణాన్ని అర్పించాడండి. యోహాను సువార్తలో చూస్తాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో స్పష్టంగా ఆయన తనంతట తాను వాలంటరీగా గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రాణము పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. చాలు. కాబట్టి ఇక్కడ ప్రభువారు పొందినటువంటి శ్రమ ఇట్ ఈజ్ ఏ వాలంటరీ సఫరింగ్ అండి. అలాగే ఆయన పొందినటువంటి మరణం అనేది వాలంటరీ డెత్. అంటే స్వయంగా ఆయనంతటా ఆయన పొందినటువంటి మరణం. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసు ఎంతగా తగ్గించబడ్డాడో అంతగా హెచ్చించబడ్డాడండి. ఆయన తనంతట తానుగా మరణించాడు. యేసు ప్రభు వారిని మనం వెంబడించాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని ఆయన వెంబడించాలి. అది ఇక్కడ
ఈ మొట్టమొదటిగా యేసు ప్రభువారు పొందినటువంటి శ్రమ మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప లెసన్. ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన ప్రాణం పెట్టాడు, స్వచ్ఛందంగా శ్రమ పొందాడు. మనం కూడా ప్రభువారి కొరకు స్వచ్ఛందంగా రాగలగాలి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో చూస్తాం, ఎవరు నా నిమిత్తము నా సువార్తకు ప్రకటించడానికి వస్తారు, ఎవరున్నారు నా కొరకు సువార్త ప్రకటించడానికి అని దేవుడు అడిగినప్పుడు యెషయా ప్రవక్త అంటాడు 6వ అధ్యాయంలో, ఏమంటాడు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని యెషయా భక్తుడు ముందుకు వస్తాడు. అంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క పిలుపుకు స్పందించటం ఎంతో దీవెనకరం, ఎంతో ఆత్మీయమైనటువంటి అనుభూతిని అది మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇది అలాంటి స్వచ్ఛందంగా శ్రమ పొందినటువంటి యేసు ప్రభు వారి యొక్క శ్రమను, ఆయన యొక్క స్వచ్ఛంద మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇది మనం కూడా ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు శ్రమ పొందటానికైనా, నీ కొరకు సువార్త ప్రకటించడానికైనా, నీ కొరకు మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పగలగాలి. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆర్ యు రెడీ టు రెస్పాండ్ టు ద గాడ్స్ కాల్? దేవుని యొక్క పిలుపును స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అనేది మనం ఇది మొట్టమొదటిగా ఈ తగ్గించుకొనబడినటువంటి స్వచ్ఛందమైనటువంటి శ్రమ ద్వారా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువారు మన కొరకు పొందినటువంటి శ్రమ ఎలాంటిదంటే ఇట్ ఈజ్ ఏ వాలంటరీ సఫరింగ్. స్వచ్ఛందంగా ఆయన పొందినటువంటి శ్రమ. రెండవదిగా చూసినట్లయితే రెండవదిగా విజిబుల్ సఫరింగ్. రెండవదిగా విజిబుల్. రెండవగా ఆయన పొందినటువంటి శ్రమ ఎలాంటిదంటే విజిబుల్, అంటే బహిరంగంగా అందరూ చూసే విధంగా ఆయన పొందినటువంటి శ్రమ. ఆయన ఏదో ఒక మూలన కూర్చొని శ్రమ పడలేదండి. ఇట్ ఈజ్ ఏ విజిబుల్ సఫరింగ్. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమను గురించి అక్కడ భక్తుడైన లూకా తెలియజేసినటువంటి మాటను చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆయనతో కూడా సిలువ వేసి, కపాలమనబడిన స్థలంలో ఆ యొక్క బహిరంగంగా ఆయన్ను సిలువ వేస్తారండి. ఎక్కడో ప్రభువారు ఎక్కడో మూలన కూర్చొని మన కోసం శ్రమ పడలేదు. ఆయన పొందినటువంటి శ్రమ ఎక్కడో మూలం జరిగినది కాదు. మొట్టమొదటిగా పిలాతు దగ్గరకు వచ్చాడు, పిలాతు దగ్గర నుంచి హేరోదుకి వెళ్ళాడు, తర్వాత ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చాడు, అలాగే యెరూషలేము వీధుల్లో అందరికీ కనబడే విధంగా కల్వరిగిరి కొండ మీద ఆయన్ను సిలువ వేశారు. ప్రభువారిని రహస్యంగా చంపలేదండి, అందరికీ కనపడే విధంగా బహిరంగంగా ఆ కల్వరిగిరి కొండ మీద ఆయన సిలువ వేసి చంపినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువారి యొక్క శ్రమలను అందరూ కళ్ళారా చూచారు. ఏదో రహస్యంగా జరిగింది కాదు, ఎవరికి తెలియకుండా జరిగింది కాదు. నేనేదో తెలియకుండా నేను శ్రమ పొందుతున్నానండి, ఎవరికి తెలియదు, నేను పొందే శ్రమ ఎవరికి తెలియదండి అని అనుకుంటారు చాలామంది. నా శ్రమలు మీకు ఎవరికి తెలుసు, నేను రహస్యంగా పొందుతున్నాను అనుకుంటారు చాలామంది. అలా లోపల కుమిలిపోయి అంతరంగంగా బాధలు అనిపించడం కంటే బాహ్యంగా బాధ అనిపించడం ఎంత గొప్పతనం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు పొందినటువంటి ఈ గొప్ప శిలువ మరణం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమలు ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు యొక్క శిలువను చూడాలండి. ఎందుకంటే మన అంతరంగ జీవితం ఎంత ప్రాముఖ్యమైందో బాహ్య సంబంధమైన జీవితం కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. ఎందుకంటే పీపుల్ మస్ట్ సీ యువర్ సఫరింగ్స్. నీవు పొందుతున్నటువంటి బాధలు జనం చూడగలగాలి, ప్రజలు చూడగలగాలి. నీవు దేవుని కొరకు శ్రమ పొందుతూ ఉంటే ఆ శ్రమ దేవుని మహిమార్థమై కలిగిందని ప్రజలు చూడగలగాలి. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఆయన పొందినటువంటి శ్రమ అనేది విజిబుల్ సఫరింగ్. ఆయన పొందినటువంటి శ్రమ ఎలాంటిదండి? ఇట్ ఈజ్ ఏ విజిబుల్ సఫరింగ్. మొట్టమొదటిగా చూస్తే ఆయన పొందినటువంటి శ్రమ అనేది వాలంటరీగా పొందాడు. ఇట్ ఈజ్ ఏ వాలంటరీ సఫరింగ్. రెండవదిగా ఆయన పొందినటువంటి శ్రమను మనం ఇక్కడ చూస్తే అది విజిబుల్ సఫరింగ్గా మనం చూస్తున్నాం. అందరూ చూసినటువంటి శ్రమగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే ప్రభువారు మన కొరకు పొందినటువంటి శ్రమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ వికారియస్ సఫరింగ్. వికారియస్ సఫరింగ్ అంటే ప్రత్యామ్నాయంగా మన కొరకు పొందినటువంటి శ్రమ. ఆయన పొందాల్సిన శ్రమ కాదండి. వికారియస్ అంటే ఇతరులకు బదులుగా ఆయన పొందినటువంటి శ్రమ, ప్రత్యామ్నాయ శ్రమ అనేది దీని అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త
10వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. ఇక్కడ మూడవ శ్రమ, ఆయన పొందినటువంటి మూడవ శ్రమ, ఇట్ ఈజ్ ఏ వికారియస్ సఫరింగ్, ప్రత్యామ్నాయ శ్రమ. ఆయన పొందిన శ్రమ అనేది ఆయన కొరకు పొందింది కాదండి, మన కోసం పొందింది. మనం మన కొరకు శ్రమ పడవచ్చు, అనేక సందర్భాల్లో మన కుటుంబం కొరకు శ్రమ పడవచ్చు, కష్టపడవచ్చు. కానీ ఇతరుల కొరకు శ్రమ పడాలంటే ఎవరన్నా ముందుకు వస్తారా? ఎవరూ రాలేరు. నా కోసం నేను శ్రమ పడతాను, నా కుటుంబం కోసం శ్రమ పడతాను, నా పిల్లల కోసం శ్రమ పడతాను, కానీ ఇతరుల కుటుంబాల కోసం నేను శ్రమ పడటం అనేది నేను ముందుకు రాను. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు పొందిన శ్రమ ఇతరుల కోసం పొందినటువంటి శ్రమ. అనేక మంది అనుకుంటారు, ఎవరు ఏమైతే నాకేంటండి, నా కుటుంబం నేను బాగుండాలి అనుకుంటాం. కాబట్టి ఎవరు ఏమైపోతే నాకేంటి అనే మనస్తత్వంతో అనేక మంది ఉంటాం. అదేవిధంగా యేసు ప్రభు వారు ఉంటే మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ప్రజలు ఏమైపోతే నాకేంటి, ప్రభు ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఎందుకు నాకు ఈ గిన్నె అని అనుకుని ఉంటే మనందరికీ రక్షణ భాగ్యం వచ్చేది కాదు. అలాగే ఈ దినాన మన భారతదేశంలో అనేక మంది గ్రామాల్లో సువార్త ప్రకటించబడుతుందంటే దానికి కారణం అనేక గొప్ప మిషనరీలు. ఆ మిషనరీలు కూడా మాకెందుకండి, ఈ మిషన్ యొక్క పరిచర్య మాకెందుకు అని ఆ మారుమూల కుగ్రామాలకు, లోయల్లోకి కానీ కొండల్లోకి కానీ సువార్త అందించకుండా ఉంటే ఇది మనం దేవుని యొక్క సువార్తను తెలుసుకుని ఉండేవాళ్ళం కాదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే, అందరూ కూడా తమ సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు, కానీ ఇతరుల కార్యాలు లేకపోతే యేసు ప్రభు యొక్క కార్యాలు చూడటం లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో తమ సొంత కార్యాలు కాదు కానీ ప్రభువారి కార్యాలు చూడాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఫిలిప్పీ 2:4 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును చూడవలెను. అది ప్రత్యామ్నాయంగా ప్రభువారు చేసినటువంటి పని అండి. అంటే వికారియస్ సఫరింగ్, ఇతరుల కొరకు ఆయన శ్రమ పొందాడు. మనం మన యొక్క పనులు మాత్రమే కాదు ఇతరుల కార్యాలు చూడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నీ యొక్క జవాబు ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించగలుగుతున్నావా? అలాగే నిన్ను నీవు రక్షించుకొని ఇతరులను కూడా రక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? యేసుక్రీస్తు కొరకు అలాగే ఇతరుల కొరకు శ్రమ పొందాలని ఈ మూడవ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ వికారియస్ సఫరింగ్, సఫర్ ఫర్ క్రైస్ట్ అండ్ సఫర్ ఫర్ అదర్స్ అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మూడవదిగా మనం ఈ వాక్య భాగం నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయినని పేతురు భక్తులు చెప్పినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మొట్టమొదటిగా ఆయన వాలంటరీగా బాధ పొందాడు. రెండవదిగా విజిబుల్ సఫరింగ్, బహిరంగంగా శ్రమ పొందాడు. మూడవదిగా వికారియస్ సఫరింగ్, ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ఆయన శ్రమను పొందాడు. నాలుగవదిగా చూద్దాం, ఇట్ ఈజ్ ఏ వాల్యూడ్ సఫరింగ్, విలువ కలిగినటువంటి శ్రమ. ఇట్ ఈజ్ ఏ వాల్యూడ్ సఫరింగ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఆ రాత్రి ఆ యొక్క ప్రభు బల్ల దగ్గర చేసినటువంటి మాట, చెప్పినటువంటి మాటని ఇక్కడ మనం చూస్తాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇది నా యేసు ప్రభు వారి యొక్క మరణం వలన మానవాళికి అంతటికీ కూడా పాప క్షమాపణ కలిగింది. ఆయన పొందినటువంటి శ్రమ ద్వారా రక్షణ అనేది ప్రసాదించబడింది. రక్షణ అనేది వజ్రవైడ్యూరాల కన్నా, లేక ధనధాన్యాల కన్నా, అందచందాల కన్నా, పేరు ప్రఖ్యాతల కన్నా ఎంతో విలువైందండి. ఇట్ ఈజ్ ఏ వాల్యూడ్ సఫరింగ్. యేసు పొందినటువంటి శ్రమలో ఎంతో గొప్ప విలువ ఉంది. ఎవరూ చేయలేకపోయారు. అంతే ఎంత గొప్ప విలువ కలిగినటువంటి శ్రమగాను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మనలను తన రక్తముతో వెల చెల్లించి కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమని అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం 20వ అధ్యాయంలో. కాబట్టి ఆయన తన విలువైనటువంటి రక్తం ద్వారా వెల చెల్లించి ఆయన కొన్నాడు. మనం పొందినటువంటి ఈ రక్షణను దేంతో కూడా వెలపెట్టి పోల్చలేమండి. ఒక చీరతో కానీ లేకపోతే ఒక వేరే వస్తువుతో కానీ మనం పొందినటువంటి రక్షణను మనము
వెలపెట్టి మనము కంపేర్ చేయలేం. ఎందుకంటే ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి దేవుని కొరకు, సమాజం కొరకు మనం పడే శ్రమ ఎలా ఉంది? ఇది నాన్న వెలకట్టే విధంగా ఉందా? తోటి వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం చేయాల్సినటువంటి పని వెలకట్టే విధంగా ఉందా, లేక చౌకబారుతనంగా ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది నాన్న ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి విలువ ఏమన్నా ఉంటుందండి? ఏమీ ఉండదు. చనిపోయిన శరీరానికి ఏమన్నా, లేకపోతే ఆ పార్థివ దేహానికి ఏమన్నా విలువ ఉంటుందా? ఎప్పుడు పడేద్దాం అని చూస్తాం. అంటే చనిపోయిన తర్వాత మనిషికి అనేది విలువ అనేది ఏమీ లేదు. చనిపోయిన వ్యక్తి ఎందుకు కూడా పనికిరాడు. కానీ యేసు ప్రభు మాత్రం చనిపోయి కూడా విలువ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో చనిపోయి కూడా విలువ కలిగి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. ఎవరు కూడా చనిపోయిన వారికి విలువ లేదండి. ఆ విధంగా మనము కూడా విలువ కలిగి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తునందు మృతులు ధన్యులు, క్రీస్తునందు మృతులు ధన్యులు అనిపించుకోవాలి. కాబట్టి మన యొక్క మరణం అనేది దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, సమాజానికి విలువైనదిగా ఉండాలి. లెట్ అవర్ డెత్ బ్రింగ్ హానర్ టు ద గాడ్ అండ్ వాల్యూ టు ద సొసైటీ. మన మరణం ద్వారా దేవునికి మహిమ కలగాలి, సమాజానికి విలువ అనేది రావాలి. అటువంటి గొప్పతనాన్ని మనం కలిగి ఉండాలని ఇక్కడ 4వ శ్రమ ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువారు పొందిన 4వ రకమైన శ్రమ ఏంటంటే వాల్యూడ్ సఫరింగ్, అంటే విలువ కలిగినటువంటి శ్రమగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే చివరిగా 5వదిగా చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ విక్టోరియస్ సఫరింగ్. ప్రభువారు పొందినటువంటి శ్రమ అనేది ఇట్ వాజ్ ఏ విక్టోరియస్ సఫరింగ్, జయించబడినటువంటి శ్రమ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. సిలువ వేసి ఆయన చంపేశారు. సిలువలో ఆయన శ్రమ పొందాడు. కానీ ఆ శ్రమ అంతటితో ఆగిపోలేదు. ఇట్ ఈజ్ ఏ విక్టోరియస్ సఫరింగ్, అంటే జయము పొందినటువంటి ఒక గొప్ప జయించబడినటువంటి శ్రమగా ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువారు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పొందినటువంటి శ్రమ వృధా కాలేదు. ఇది నాన్న కష్టం అనేది శ్రమ లేకపోతే ఫలితం రాదండి. ఒక విద్యార్థి కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి, కష్టపడకుండా చదివితే కాపీలు కొట్టాలి. కాబట్టి కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. ప్రపంచంలో మరణాన్ని జయిస్తానని చెప్పి తిరిగి లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువారు మాత్రమే. ఆయన యొక్క సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది. సమాధిని ఖాళీ చేసి ప్రపంచాన్ని ఆయన రక్షణ ఆనందంతో నింపివేశాడు. కన్నీళ్లలో సంతోషమున్నదని, శ్రమలో ఆనందమున్నదని, దుఃఖంలో సుఖమున్నదని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే ప్రపంచాన్ని జయించిన వారంగా మారతాం. కాబట్టి యేసు ప్రభువారు శ్రమ పొందుట ద్వారా ఆయన విజయాన్ని పొందాడు. ఇట్ ఈజ్ ఏ విక్టోరియస్ సఫరింగ్. మన శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. వీ షుడ్ నో దట్ దేర్ ఈజ్ ఏ గ్లోరీ త్రూ సఫరింగ్. శ్రమ ద్వారా దేవునికి మహిమ అనేది మనం ఎల్లప్పుడూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇది నాన్న క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మొట్టమొదటిగా ఆయన పొందినటువంటి శ్రమ ఇట్ ఈజ్ ఏ వాలంటరీ సఫరింగ్. ఆయన పొందినటువంటి శ్రమ ఇట్ ఈజ్ ఏ విజిబుల్ సఫరింగ్. ఆయన పొందినటువంటి శ్రమ ఇట్ ఈజ్ ఏ వికారియస్ సఫరింగ్. ఆయన పొందినటువంటి శ్రమ వాల్యూడ్ సఫరింగ్. ఆయన పొందినటువంటి శ్రమ విక్టోరియస్ సఫరింగ్. కాబట్టి అటువంటి శ్రమ, అటువంటి స్వచ్ఛందమైన శ్రమ ఆయన మన కొరకు అనుభవించాడు. అలాగే అటువంటి బహిరంగ శ్రమ మన కొరకు ఆయన పొందాడు. ప్రత్యామ్నాయంగా ఆయన మన కొరకు శ్రమ పొందాడు. అలాగే విలువైనటువంటి శ్రమ ఆయన కలువరిగిరిలో పొందాడు. విజయంతో నిండినటువంటి శ్రమను ఆయన అనుభవించాడు. అటువంటి గొప్ప రక్షకుడైనటువంటి యేసు ప్రభువును మనం ఈ దినాన ఆరాధించడానికి చేరి ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువును
ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.